గల్లీక గణేష్ తమ్మి ఖర్చు మాదే తగ్గేది లేదు పక్కా లోకల్. సో ఇది ఏంది అంటే ఇది పక్కా లోకల్ అనేది లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు మన గణేష్ మండపాలకు మధ్య లింక్ ఇది. గల్లీక గణేష్ పక్కా లోకల్ తమ్మి ఖర్చు మాదే. సో ఇప్పటి నుంచెలే ఈ నాయకులు వాళ్ళని మనం ఇటీవల చూస్తే ఈ ఎన్నికలలో ఎక్కడ చూసినా పెద్ద గణపతులు కనిపిస్తున్నాయి, పెద్ద విగ్రహాలు. ఎందుకు ఇంత పెద్ద విగ్రహాలు తెచ్చారు అని అంటే మీకు అంత చిక్కకపోవచ్చు. అసలు ఓ దిక్కు తీవ్రమైన బడ్జెట్ లోటు ఉన్నది కానీ పెద్ద విగ్రహాలు ఉన్నాయి. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఇదే కారణం, లోకల్ అంటే స్థానిక సంస్థల ఎన్నికలు. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు విగ్రహం మొదలు నిమజ్జనం దాకా చందా రాస్తాం, అన్నదానం చేస్తాం. వినాయక ఉత్సవాలపై యూత్కు లోకల్ లీడర్ల భరోసా. స్థానికల ఎన్నికల వేళ ప్రజలకు దగ్గరయ్యే ప్లాను. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉత్కంఠను రేపుతున్నాయి. ఓవైపు ప్రభుత్వ రిజర్వేషన్ల అంశంపైన సీరియస్గా కసరత్తు చేస్తుంటే మరోవైపు ఎన్నికల నిర్వహణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల స్పీడ్ పెంచింది. ఈ నేపథ్యంలో ఏ క్షణమైన నోటిఫికేషన్ వెలువడవచ్చనే చర్చ జరుగుతుంది. దీంతో గ్రామాల్లో ఇప్పటికే పొలిటికల్ హీట్ మొదలైంది. ప్రధాన పార్టీలకు చెందిన లీడర్లు ప్రజలకు చేరువయ్యేందుకు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఈ వినాయక చవితి వేడుకలకు తమ కలిసి వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు. భారీగా ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నారు. పలు ప్రాంతాల్లో సర్పంచి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఆశావాహులు వినాయకుడి విగ్రహం ఖర్చుతో పాటు మండపాల నిర్వహణ, అన్నదానం సహా నిమజ్జన ఖర్చు భరించేందుకు ముందుకు వస్తున్నారు. గతంలో చందాలు ఇవ్వడానికి వెనుక ముందు వారంతా ఇప్పుడు ఉత్సవాలను ధూమ్ధామ్గా నిర్వహించేందుకు గ్రామాల్లోని యువతకు హామీల మీద హామీలు ఇస్తున్నారు. ఇప్పటికే గణేష్ మండపాల వద్ద లోకల్ లీడర్ల ఫోటోలతో ఫ్లెక్సీలు, హోర్డింగ్లు భారీ ఎత్తున ఉన్నాయి. సో ఇది ఈ రకంగా విగ్రహాల దగ్గర నుంచి ఏంటంటే నాయకులకు ఒక్కటే ఉంటుంది. ఇప్పుడు వినాయక ఉత్సవాలను కూడా తమకు అనుకూలంగా నాయకులు ఏం చేస్తున్నారు, వినాయకుడిని వాడుకుంటున్నాడు. వినాయకుడిని వాడుకునే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. సో ఈ వినాయకుడిని వాడుకునే కార్యక్రమంలో వీళ్ళంతా ధూమ్ధామ్గా చేస్తున్నది ఈ జనాల మీద ప్రేమతోటి కాదు, ఓట్ల మీద ప్రేమతోటే. జనాలతో కాదు, ఓట్లతోటే. వీళ్ళ ఇంతకుముందు మనం ఇక్కడ చూడొచ్చు నిమజ్జనం. ఇంతకుముందు గతంలో చందా ఇవ్వడానికి వెనక ముందు అయిన వారంతా ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా అంతే ఉంటుంది. ఎన్నికలు ఒకసారి అయిపోతే మళ్ళీ మీరు చందా అడిగినా ఇవ్వరు, ఇంటికి చెప్పులు అరిగేలా తిరిగినా ఇవ్వరు. ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ముందటికి వస్తున్నారు. ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఫ్లెక్సీలు వేయించుకుంటారు. ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మందు, బిర్యానీ పొట్లాలు, చందాలు ఇవ్వడాలు ఇవన్నీ జరుగుతాయి. కేవలం ఇప్పుడు వినాయకుడిని నాయకులు తమ ఎన్నికల కోసం వాడుకునే కార్యక్రమం ముమ్మరంగా జరుగుతోంది.